Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, యేసు మరియ యోసేపుల మహోత్సవం, తిరు కుటుంబ మహోత్సవాన్ని ఈ రోజున కొనియాడుతూ ఉండగా మరి ఒకసారి మన విచారంలో ఉన్నటువంటి మరియమ్మలు ఎందరో, అంటే తల్లులు, భార్యలు, యోసేపులు ఎందరో తండ్రులు లేదా భర్తలు, ఇక బాలయేసులు ఇంక చెప్పనవసరం లేదు. ఓకే, మరెందరో. సో కనుక ఇట్ ఈస్ అవర్ ఫీస్ట్, ఇది మనందరి పండుగ కనుక మీ అందరికీ తిరు కుటుంబ మహోత్సవ పండగ శుభాకాంక్షలు, దేవుని విష్ యు ఆల్ ఏ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ. ఈనాటి రెండవ పట్టణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దేవుని యందు ప్రియులారా, కొన్ని మాటలు చదువుకొని ధ్యానాంశంలోనికి వెళదాం. కొలస్సీలకు రాసిన లేఖ, పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు చూడండి. నేను చదువుతాను చూడండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులుగా ఉండుడు, క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. జస్ట్ వన్ థింగ్, మీ భర్తలకు విధేయులుగా ఉండండి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. ఇది ప్రభు భర్తల నుండి, తండ్రుల నుంచి కోరుకుంటున్నాడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు, ఇట్టుది క్రీస్తుకి ప్రీతి పాత్రము. దేవునికి ఎంతో ఇష్టం బిడ్డలు తల్లిదండ్రులకు విధేయించడం. కనుక తల్లిదండ్రులు ఏమైనా చేయొచ్చా? నో. 21వ వచనం, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఎలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. విసుగు పుట్టించకండి, వాళ్లకు అధైర్యము కలుగుతుంది. ఇలా భర్తల యొక్క డ్యూటీస్, భార్యల యొక్క బాధ్యత, బిడ్డల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటూ 4 మాటల్లో తిరు కుటుంబం ఎలాగ ఉండాలి, మన కుటుంబాలు ఎలాగ ఉండాలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా పరిచయ మాటలో చెప్పినట్లుగా క్రిస్మస్ పండుగ అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఆదివారం ఈ ఆదివారం, 2025వ సంవత్సరంలో వచ్చిన ఆఖరి ఆదివారం ఈ ఆదివారం. ఒక ప్రక్క లోకములో ఒకటి అంతమవుతుండగా యేసులో నూతన జీవితం మనకు ప్రారంభమవుతుంది అనడానికి ఇదే గొప్ప సంకేతం. దేవుని యందు ప్రియులారా, అయితే ఈ రోజున కుటుంబ జీవితం ఎలాగుందో ఒకసారి ధ్యానం చేద్దాం. కుటుంబాలు ఎలాగున్నాయి? ఒక 2 ఉపమానాలు లేదా రియల్ ఇన్సిడెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది, స్పెయిన్ దేశంలో ఒక న్యూస్ పేపర్లో ప్రచురితమైనటువంటి ఒక కథనం, ఒక స్టోరీ. స్పెయిన్ దేశంలో ఒక న్యూస్ పేపర్లో వచ్చిన స్టోరీ. ఒకనొక యవ్వన బాలుడు, 20 సంవత్సరాల కుర్రవాడు, తన యొక్క తల్లిదండ్రుల మీద అలిగి
తల్లిదండ్రులు తిట్టారని, కొట్టారని కోపగించుకొని ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చాన్నాళ్ళు తండ్రి వెతుకుతా ఉన్నాడు కొడుకు కోసం. ఎక్కడ కొడుకు ఆచూకీ దొరకలేదంట. ఇక ఏం చేయాలో తెలియక న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చారంట. ఏంటంటే, డియర్ పోకో, అతని పేరు డియర్ పోకో, మీట్ మీ అట్ ద హోటల్ మోంటానా నూన్ ట్యూస్డే. మంగళవారం మధ్యాహ్నం హోటల్ మోంటానా అనే హోటల్ దగ్గర నువ్వు నన్ను కలుసుకోవాలి. ఆల్ ఈజ్ ఫర్గివెన్, నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించేశాను, ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు సంతకం చేసి ఓ చిన్న యాడ్ న్యూస్ పేపర్లో పెట్టారట. పెట్టి పంపిస్తే, దేవుని యందు ప్రియులారా, కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది. ఆ మంగళవారం ఆ తండ్రి వెళ్ళాడంట. మంగళవారం తన కొడుకు వచ్చే ఉంటాడు, తప్పకుండా వస్తాడు అని తండ్రిని కొడుకును చూడడానికి ఆ తండ్రి వెళ్ళి చూసేసరికి అక్కడ పోకో కొడుకు ప్లేసులో ఎవరున్నారో తెలుసా? 800 పోకోలు, ఆ పేరు గలించినటువంటి 800 పిల్లలు అక్కడ ఉన్నారంట. మా నాన్న పిలిచాడేమో, మా నాన్న పిలిచాడేమో, మా నాన్న పిలిచాడేమో అనుకొని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఎంతమంది పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద కోపగించి వెళ్ళిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు ఇలా శిథిలమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అంటే ఎంతమంది తండ్రులు ఇంకెంత ప్రేమ కలిగిన తండ్రులుగా, ఎంతమంది తల్లిదండ్రులు క్షమించే తల్లిదండ్రులుగా ఉండాలి అన్న సత్యం ఈ యొక్క చిన్న రియల్ స్టోరీ తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియులారా, కుటుంబాలలో ప్రేమ కలిగిన తండ్రులు కావాలి, కుటుంబాలలో క్షమించే తల్లిదండ్రులు కావాలి, కుటుంబాలలో ప్రేమించే తల్లిదండ్రులు కావాలి. ఎందరో పిల్లలు ఇల్లు వదిలి వెళ్తున్నారు అంటే కారణం కుటుంబంలో ప్రేమ లేక, కుటుంబంలో శాంతి లేక, కుటుంబంలో సమాధానం లేక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈజ్ ద హార్డ్ ట్రూత్ ఆఫ్ అవర్ ప్రజెంట్ జనరేషన్. ప్రస్తుత మన జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి. మరొక ఉదాహరణ దేవుని యందు ప్రియులారా, పోప్ పాల్ ద 6th 6వ భక్తినాథ పాపు గారు తన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నారు. ఆయన బిషప్ ఆఫ్ మిలాన్ దేశానికి బిషప్ గారిగా ఉన్నప్పుడు ఒక విచారణకి వెళ్ళారంట. ఒక విచారణ దర్శిస్తున్నారట. ఆ విచారణ దర్శిస్తూ అందులో ఉన్నటువంటి కుటుంబాలను దర్శించడానికి వెళ్తే ఒక ఇంటిలో ఒక ఓల్డ్ ఉమెన్, ముసలమ్మ ఉన్నది. ఈ యొక్క బిషప్ గారు అంటే తర్వాత పోపు గారు అయ్యారు. ఆయన వెళ్ళి, అమ్మా హౌ ఆర్ యూ, ఎలాగున్నారు అని అడిగారట. ఆవిడ నాట్ బ్యాడ్, పర్వాలేదులేండి అని సమాధానం చెప్పింది. అదేంటి, తినడానికి తిండి లేదా? చాలా ఉంది. మరి డబ్బులు లేవా? చాలా ఉన్నాయి. మరి ఇల్లు అంత కోల్డ్ ఏరియా, ఇల్లంతా చలిగా ఉంటుందా? హీటర్స్ వామర్స్ లేవా? చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరైతే నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు హ్యాపీగా లేనంటున్నావు అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, యుసి, నా కొడుకు నా కోడలు నన్ను చూడడానికి సంవత్సరంలో ఒక్కరోజు కూడా రావడం లేదు. నా కొడుకు నా కోడలు సంవత్సరంలో ఒక్కరోజు కూడా రావడం లేదు. అండ్ ఐ ఆమ్ డయింగ్ ఆఫ్ లోన్లీనెస్. ఓకే, నేను ఒంటరితనముతో చచ్చిపోతున్నాను అన్నారంట. దేవుని యందు ప్రియులారా, ఏమన్నది? నేను
ఒంటరితనముతో చచ్చిపోతున్నాను. అంటే పాపు గారు, ఆ బిషప్ గారు అప్పుడు పెద్దగా ఆలోచించలేదు, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు, ఆ డైలాగ్, ఐ ఆమ్ డయింగ్ ఆఫ్ లోన్లీనెస్, నేను ఒంటరితనముతో చచ్చిపోతున్నాను అన్న మాటలు ఆయన్ను వేధించాయంట, ఆయన వెంటాడాయంట. మరలా 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 అదే ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐ ఆమ్ డయింగ్ ఆఫ్ లోన్లీనెస్. నేను తిండి లేక చచ్చిపోవడం లేదు, బట్టలు లేక చచ్చిపోవడం లేదు, ఇల్లు లేక చచ్చిపోవడం లేదు, నాకు ప్రేమించే వాళ్ళు లేక, నన్ను చూచే వాళ్ళు లేక, నన్ను పట్టించుకునే వాళ్ళు లేక నేను చచ్చిపోతున్నాను అన్నారంటే దేవుని యందు ప్రియులారా. మన కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మన కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? దేవుని యందు ప్రియులారా, ఒక ప్రక్క ప్రేమించలేని తల్లిదండ్రులు ఉంటున్నారా? బాధతో జీవిస్తున్న యవ్వన బిడ్డలు జీవిస్తున్నారా? లేదంటే వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఒక మూలన పడేసి, ఒక మంచాన పడేసి, ఇదిగో ఇంత పేడేస్తున్నాం, తిను చావు అన్నట్లుగా మనం ఏమన్నా చూస్తూ ఉన్నామా? ఈ యొక్క నేపథ్యమున తల్లి అయిన శ్రీ సభ తిరుకుటుంబ మహోత్సవాన్ని మనకిస్తూ, బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలారా, ఇలా మనం జీవించకూడదు. మనము యేసు మరియా యోసేపుల వలె జీవించాలి. ఈ యేసు మరియా యోసేపులు ఎలా జీవించారో అలా మనం జీవించాలి. వారు ఎలా జీవించారు? ఈ రోజున కొన్ని వాక్యాలను మనం ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త తీసుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 41, 42 వచనాలు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. అయినప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము, ఎప్పుడండి? ప్రతి సంవత్సరము యెరూషలేము దేవాలయమునకు పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. ప్రతి సంవత్సరము. దట్ వీ నీడ్ టు అండర్లైన్ మనసులో. ప్రతి సంవత్సరము వారు యెరూషలేము దేవాలయమునకు పాస్కా పండుగకు వెళ్ళేవారంటే దేవుని యందు ప్రియులారా. మనలో మన మాట జాగ్రత్తగా ఆలకించండి. ఓకే, అక్కడ ఆ ముగ్గురు ఎవరు అంటే దైవ కుమారుడు వారి చేతుల్లో ఉన్నాడు. అంటే దేవుడే వారి దగ్గర ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు గుడికి వెళ్ళాలా? ఆలోచించండి. వాళ్ళు, ఆయన ఎక్కడ ఉంటే అదే దేవాలయం కదా. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అదే దేవాలయం కనుక అటు మరియ తల్లి, అటు యోసేపులు ఏమనుకోవచ్చు గాక, చక్కగా యెరూషలేముకి ఎందుకు వెళ్ళడం? అవసరం లేదు, పని లేదు. ఎందుకంటే ఆ యెరూషలేములో ఉన్న దేవుడే దైవ కుమారుడై మన ఇంటిలో ఉన్నాడు. మనమెందుకు యెరూషలేము వెళ్ళాలి అని అనుకోవచ్చా లేదా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక ఆవిడెవరండి అంటే మరియ తల్లి. పాపము లేని నిష్కలంక అమలోద్భవి దేవదూత వచ్చి, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మా నీకు వందనం. దేవదూతలు ఎవరికి వందనం చెప్తారా? దేవదూత వచ్చి వందనం చెప్తుంది. ఎందుకంటే నీవు దేవుని అనుగ్రహాలలో పూర్తిగా నింపబడ్డావు. ఎవరో చెప్పాను కదా, ఒక భక్తుడు అంటాడు, సృష్టిలో దేవుడు నీరు మొత్తాన్ని ఒక దగ్గర పెట్టేశాడు.
ఎండిన నేల, నీరు, ఓకే చేసి దీనిని సముద్రము అని పిలిచాడు. నీరంతా ఒక దగ్గర పెట్టి సముద్రం అని పిలిచినట్లుగా దేవుని అనుగ్రహాలన్నీ ఒక వ్యక్తిలో పెట్టి మరియా అని పిలిచాడట. అంత నీరు ఒక దగ్గర ఉన్నట్లుగా అన్ని అనుగ్రహాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆమె పేరే మరియా. ఆమె పేరే మరియా. మరి అటువంటి మరియ తల్లి, నేను ఎంత పరిపూర్ణురాలను, ఎంత పరిశుద్ధురాలను, నేను గుడికి వెళ్ళడం అవసరమా అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చు. జోజప్ప గారు ఆ మహాపరిశుద్ధురాలికి, ఆ మహాపరిశుద్ధుడికి నేను ఇక్కడ సేవ చేసుకుంటాను, మరి నేనెందుకు మళ్ళీ గుడికి వెళ్ళడము అనుకున్నాడా? అనుకోలేదు. దేవుని యందు ప్రియులారా, దే హ్యావ్ ఎవ్రీ ఎక్స్క్యూజ్ if they want to avoid from going to the church or to the temple. యెరూషలేము దేవాలయానికి వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ప్రతి కారణం ఉంది. దేవుడున్నాడు, దేవమాత ఉంది, వాళ్ళిద్దరికీ సేవ చేసుకునే మంచి సేవకుడు ఉన్నాడు జోజప్ప గారు. వాళ్ళు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ప్రతి యూదుడు సంవత్సరానికి 3 సార్లు పాస్కా పండుగకు, టబర్నకల్స్ పండుగకు, పెంతెకోస్తు పండుగకు సంవత్సరంలో 3 సార్లు యెరూషలేము దేవాలయానికి యూదుడు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేవారు. ప్రతి ఒక్క సబ్బాతు దినమును సినగోగ్ అంటారు, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. దేవుని యందు ప్రియులారా, కారణాలు వెతుక్కోవచ్చు, కానీ వెతుక్కోలేదు. తిరుకుటుంబం మనకు నేర్పుతున్న మొట్టమొదటి అంశం, తిరుకుటుంబం మనకు అందరికీ నేర్పుతున్న మొట్టమొదటి అంశం, దేవుని యందు ప్రియులారా, వాళ్ళు కారణాలు వెతుక్కోగలిగి కూడా వెతుక్కోలేదు. ఈ రోజున మన సంగతి ఏంటి? ప్రతి సంవత్సరం వెళ్ళారు, ఆచారాలన్నీ పాటించారు. 41వ వచనంలో ప్రతి సంవత్సరము అని లూకా గారు రాస్తున్నారు. 42వ వచనంలో వారి ఆచారము ప్రకారం అని లూకా గారు రాస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులారా, భార్యాభర్తలారా, బిడ్డలారా, గుర్తుంచుకోండి, ప్రతి చీటికి మాటికి కారణాలు వెతుక్కోకండి. ప్రతి చీటికి మాటికి దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికి, దేవుణ్ణి వదిలించుకోవడానికి, దేవునితో బంధాన్ని తెంచుకోవడానికి కారణాలు వెతకండి, ప్రయత్నాలు చేయకండి. దే అవాయిడెడ్ ఎవ్రీ ఎక్స్క్యూజ్ టు గో టు ద టెంపుల్. అవాయిడెడ్, వద్దు, మనం వెళ్ళాలి, దైవ కుమారుడే కానీ ధర్మశాస్త్రాన్ని పాటించాలి, దేవమాతనే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, రాయబడింది పాటించాలి, చెప్పబడింది పాటించాలి. ఎలాగైతే ఆ కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎటువంటి ఎక్స్క్యూజ్ వెతుక్కోలేదో, ఈ రోజున మన కుటుంబాలను పరిశీలిద్దాం. ఓకే, పరిశీలన చూసుకుందాం. గుడి అంతా ఖాళీగా ఉంది, నేను బయటికి వెళ్ళే కూర్చుంటాను. దీని అర్థం నాకు అర్థం కాదు. సో ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్డ్, యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ డిస్టర్బ్డ్. ఈ రోజున గుడంతా ఖాళీగా ఉంది, బయటికి వెళ్ళి కూర్చుంటా ఉన్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఎన్నిసార్లు చెప్పాలి? 10 మందికి చెప్పాల్సిన వాళ్ళే ఇలా చేస్తే ఎలా? ఒక్కొక్కసారి బెంచీలన్నీ ఖాళీ ఉన్నాయి, ఒక ప్రక్కకి వెళ్ళిపోతే బెంచీలో కూర్చున్న వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా ఒక ప్లేస్ ఖాళీ వచ్చేస్తుంది. గుడి లోపల ఖాళీ ఉంది. ఇది ఎక్స్క్యూజ్ ఏంటంటే ఏదో ఎక్స్క్యూజ్, మనమే ఎక్స్క్యూజ్ ఎత్తుక్కుంటా ఉంటాం. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయాం అనుకో, హ్యాపీగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎవడో చూడ్డు, దేవుడు చూడడం లేదా? మనం ఎలా ఎక్స్క్యూజ్ వెతుక్కుంటున్నామో, కారణాలు వెతుక్కుంటున్నాం. చూసారా, కారణాలు వెతుక్కుంటా ఉంటాం.
ఇంటిలో మన కుటుంబాలలో భార్య భర్త సినిమాలకు వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చలికాలంలో. కానీ గుడికి వెళ్ళడానికి పిల్లోడికి జలుబు చేసేస్తుంది. కారణాలు వెతుక్కుంటున్నాం. మరి మన కుటుంబంలో శాంతి ఎక్కడ? మన కుటుంబంలో శాంతి ఎందుకు ఉంటుంది? మన కుటుంబంలో ఆరోగ్యం ఎందుకు ఉంటుంది? చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి కారణాలు వెతుక్కొని దేవుణ్ణి వదిలించుకోవడానికి, దేవుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే మనం దీవెనలు కోరుకొనడానికి అయోగ్యులం. డోంట్ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్ యాజ్ యు ఆల్వేస్ హర్ట్ ద లార్డ్. యేసు ప్రభు మొక్క మీద ఉమ్ము వేసిన వాడు యేసు ప్రభు నన్ను దీవించాలి అనుకుంటాడా? అనుకునే హక్కు ఉంటుందా? యోగ్యత ఉంటుందా? యేసు ప్రభుని కొరడాతో కొట్టినవాడు ఈ రోజున నీవు నేను కారణాలు వెతుక్కుంటే దేవుణ్ణి వదిలించుకోవడానికి, దేవుని తప్పించుకోవడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని ఆరాధనలో భక్తితో పాలు పంచుకోవడానికి, దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మొక్క మీద ఉమ్ము వేసిన వాడికి నీకు తేడా లేదు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టిన వాడికి నీకు తేడా లేదు. యేసు ప్రభుకు సత్రంలో చోటు లేదు పో అన్నవాడికి నీకు తేడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొట్టమొదటి పాఠం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మొట్టమొదటి పాఠం కుటుంబం మొత్తానికి, భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు దేవుని సన్నిధికి రావడానికి కారణాలు వెతుక్కోకండి. ఓకే, ఏ కారణం చెప్పి ఈరోజు తప్పించుకుందామని ఆలోచించకండి. దేవుని నియమాలు తప్పిన వాళ్ళం అవుతాం, పాపము చేసిన వాళ్ళం అవుతాం, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం అన్న సత్యాన్ని గుర్తించండి. ఇది మొట్టమొదటి పాఠం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ పాఠం భార్యాభర్తల కోసం. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోయింది. ఫస్ట్ది ఇంకా చాలా ఉంటే చెప్తాను. రెండవది భార్యాభర్తల కోసం స్పెషల్గా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే వాక్యంలో చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే 43వ వచనం చివరిలో బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను, అది తల్లిదండ్రులు ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండని భావించి 1 రోజు ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెతకనారంభించిరి. వెతికి వేసారిన తర్వాత చిట్ట చివరికి యెరూషలేము దేవాలయమునకు వచ్చిరి. ఓకే, హలో, ఉన్నారా? నిద్రపోతున్నట్టున్నారు కొంతమంది. చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, నీ భార్య ఉంటే, నీ భర్త ఉంటే, మీ ఫ్యామిలీ ఉంటే, హస్బెండ్ అండ్ వైఫ్ అని మీరిద్దరూ అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? మీరు ఎక్కడో నాగపట్నం వెళ్ళారు, మీకు ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఈ బాలుడు తప్పడిపోయాడు. ఈ బాలుడు తప్పడిపోయి 1 రోజు అయిపోయింది. ఇప్పుడు భర్త ఏమంటాడు? నీ కళ్ళు కనిపించలేదా? భార్య ఏమంటుంది? నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వు చూడవచ్చు కదా. వాట్ హ్యాపెన్స్? బ్లేమ్ గేమ్. ఏంటది? బ్లేమ్ గేమ్. నిందించుకొనుట స్టార్ట్ అవుతుంది. నువ్వు తప్పు చేసావు అంటే లేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు అంటూ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మరియ తల్లి జోజప్ప గారిని ఏమైనా అన్నారా? జోజప్ప గారు మరియ తల్లిని ఏమైనా అన్నారా? మరియ తల్లి జోజప్పని నిందించలేదు. జోజప్ప
మరియ తల్లిని నిందించలేదు. ఈ రోజున నిందించే మనస్తత్వం కలిగిన భార్యాభర్తలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరు కుటుంబ పండగను కొనియాడుతున్నాం కదా. నీవు మావలే ఉండాలంటే ముందుగా ఈ బ్లేమ్ గేమ్ కట్టిపెట్టు, నిందించుకునే మనస్తత్వాన్ని కట్టిపెట్టు. భర్తలారా, మీ భార్యల పట్ల కఠినముగా ఉండకండి. వాక్యం చదువుకున్నాం. భార్యలను నిందించకండి, భార్యలను అవమానించకండి. భార్యలను బిడ్డల ముందే లకారాలు వాడతారు కొంతమంది, లకారాలు. దేవుని యందు ప్రియులారా, భార్య నీకు శిరస్సు వంటిది. భార్యను అవమానించేవాడు ఎవడండి అంటే తన ముఖం మీద తాను ఉమ్ము వేసుకున్నటువంటి వాడితో సమానం. ఎవడన్నా తన ముఖం మీద ఉమ్ము వేసుకుంటాడా? పైకెత్తి ఉమ్మేస్తే అది వచ్చి మొక్క మీదే పడుతుంది. నీ భార్యను నిందిస్తే, నీ భార్యను అవమానిస్తే, నీ భార్యను దూషిస్తే అది నీ ముఖం మీద నువ్వు ఉమ్ము వేసుకున్నవాడు అవుతున్నావు. నిన్న మొన్న మేము మాట్లాడుకుంటున్నాం. 2000 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలందరూ కూడా పిల్లలని, భర్తలని గ్రిప్పులో పెట్టేసుకుంటున్నారట. ఓకే, గ్రిప్పులో పెట్టేసుకుంటున్నారట. ఓకే, 2000 తర్వాత పుట్టినటువంటి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే అబ్బాయిల్ని, భర్తల్ని గ్రిప్పులో పెట్టేసుకుంటున్నారట. గ్రిప్పులోకి రాలేదో పో అంటున్నారట. పో, కమాన్, డివోర్స్, డివోర్స్, డివోర్స్. నా మాట వింటే నాతో ఉండు, లేదా నువ్వు పో. అది భార్యలారా, నీ భర్తలను నిందించకండి, భర్తలను అవమానించకండి. ఫెమినిజం ఎక్కువైపోతుంది. ఓకే, స్త్రీ హక్కులు పెరిగిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. స్త్రీ హక్కులు పెరిగిపోతుండ భర్తలను, ఓకే, ఒకప్పుడు భర్తలు భార్యల తొక్క తీసి నార తీసేవారంటే ఇప్పుడు వీళ్ళు రివర్స్ చేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్లేమ్ గేమ్, ఒక సిచ్యువేషన్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరిని ఒకరు నిందించుకోవడం మానుకోవాలి. దెర్ ఇస్ 2 గేమ్స్, బ్లేమ్ గేమ్, క్లెయిమ్ గేమ్. క్లెయిమ్ గేమ్, ఒకరు నీ కొడుకు క్లాసులో ఫస్ట్ వచ్చాడు, నీ కూతురు ఆటల పోటీల్లో ఫస్ట్ వచ్చింది, నీ కొడుకు ర్యాంక్ సాధించాడు, నీ కూతురు ఉద్యోగం సాధించింది. క్లెయిమ్ గేమ్, నా కొడుకే, నా కూతురు, నా కొడుకు, నా కూతురు, నా పెంపకం. ఓహో, బ్లెస్సింగ్ వస్తే, మేలు కలిగితే క్లెయిమ్ గేమా, తప్పు జరిగితే బ్లేమ్ గేమా. సో భార్యాభర్తలు నిందించుకొనుట మానుకోవాలి, ఒకరినొకరు అవమానించుకొనుట మానుకోవాలి, ఒకరినొకరు బాధ పెట్టుకొనుట మానుకోవాలి. మరియమ్మ, యోసేపులు, దేర్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. దైవ కుమారుని వాళ్ళు కోల్పోయారు, కానీ సహనాన్ని వాళ్ళు కోల్పోలేదు. దేవుని యందు ప్రియులారా, ఒకరినొకరు నిందించుకోలేదు, మౌనముగా చేయవలసిన కార్యం ఏమిటో చేస్తూ ఉన్నారు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలలో నింద అవమానములకు చోటివ్వకండి, నిందించుకోవడం మానుకోండి. ఒకరోజు అంటున్నాడు ఒక భర్త, చెప్పారు కదా ఫాదర్ గారు, హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, తలలాంటి వాడు అన్నాడట. భార్య అన్నది, అవునవును, వైఫ్ ఈజ్ ద నెక్, జాగ్రత్త, నేను ఎటు తిప్పితే నువ్వు అటే తిరగాలి, నీకు నువ్వుగా తిరగడానికి వీలు లేదు అన్నదట. కరెక్టే కదా. వైఫ్ ఈజ్ ద నెక్, నువ్వు హెడ్డే. కానీ హెడ్ ఏమీ చేయలేదు, మెడ చెప్పినట్లే చేయాలి. మెడ నొప్పి వచ్చిందా తల వాలిపోతుంది. దేవుని యందు ప్రియులారా, బ్లేమ్ గేమ్, క్లెయిమ్ గేమ్లు మానుకుంటూ నింద అవమానములకు చోటివ్వకుండా భార్యాభర్తలు కష్టాల సమయంలో సహనము కలిగి ఒకరినొకరు ఓదార్చుకుంటూ జరగవలసిన కార్యము, చెయ్యవలసిన పని, చూడవలసిన పరిష్కారంతో మనం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది భార్యాభర్తల కోసం దేవుడిస్తున్నటువంటి సందేశం. ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం.
యేషువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒకటి, కుటుంబం మొత్తానికి దేవుని సన్నిధికి రావడానికి వంకలు డొంకలు వెతకండి, ఎక్స్క్యూజెస్ వెతకండి, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించండి. 2, భార్యాభర్తలు కష్ట సమయాలలో, బాధల సమయాలలో, ఇబ్బందుల సమయాలలో సహనము కోల్పోకండి, ఒకరినొకరు నిందించుకోకండి. సహనముతో ఉంటూ చేయవలసిన కార్యమును దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రార్థన సాయంతో ముందుకు సాగండి. ఇక 3వది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 44వ వచనం చదవన నా తర చెప్పండి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ తమ పరిచితులలోనూ బాలుని వెతక ఆరంభించిరి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ జీసస్ అంటే హ్యాపీనెస్ అనుకుందాం. హ్యాపీనెస్. వాళ్ళు యేసు ప్రభుని కోల్పోయారు, మన జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నాం. వాళ్ళు యేసు ప్రభుని కోల్పోయినప్పుడు వాళ్ళు ఎక్కడ వెతికారు? యేసు ప్రభుని బంధువులలో వెతుకుతున్నారు, చుట్టాలలో వెతుకుతున్నారు, కుటుంబంలో వెతుకుతుంటాం, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు వెతుకుతున్న యేసు ప్రభు వారికి కనిపించలేదు, దొరకలేదు. మనం కూడా సంతోషం కోల్పోయినప్పుడు, దుఃఖముకు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆనందాన్ని కోల్పోయినప్పుడు మనము కూడా వెతుకుతూ ఉంటాం. ఎక్కడ వెతుకుతూ ఉంటామంటే, నా ఇంటిలో నాకు ఆనందము దొరుకుతుంది, దొరకదు. నా కుటుంబంలో నేను వెతుక్కుంటాను నేను కోల్పోయిన ఆనందాన్ని, దొరకదు. దెన్ మా చుట్టాలలో నేను వెతుక్కుంటాను నా ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్, దొరకదు. నా స్నేహితులలో వెతుక్కుంటాను, దొరకదు. సినిమాలలో దొరకదు, షికారులలో దొరకదు, పిక్నిక్లు టూరుల్లో దొరకదు, డబ్బులో దొరకదు, అధికారములో దొరకదు, లోక వ్యామోహాలలో దొరకదు, శారీరక వాంఛలలో నీకు ఆనందము దొరకదు. ఆనందం ఎక్కడ దొరికింది అంటే, వెతకి వెతకి వేసారిన తరువాత వారు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళిరి. అక్కడ వారు ఆయనను కనుగొనిరి. సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్, సర్చింగ్ ఫర్ జాయ్, సర్చింగ్ ఫర్ మీనింగ్, సర్చింగ్ ఫర్ సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. యూకేలో డివైన్ రిట్రీట్ సెంటర్ ఒకటి ఉంది. ఓకే, డివైన్ రిట్రీట్ సెంటర్. అందులో ఫాదర్ జోసెఫ్ ఎడ్డాటు అనే ఫాదర్ గారు చెప్తున్నారు. ఆయన దగ్గరికి ఒక డాక్టర్ వచ్చాడంట. చాలా ఆయన సాక్ష్యం చెప్తున్న డాక్టర్ గారు అంటున్నారు, నేను నా యవ్వన ప్రాయము నుండి కూడా ఒకే ఒక అంబిషన్, ప్రార్థన ఇష్టం లేదు, పూజ ఇష్టం లేదు, రిట్రీట్లు అస్సలు ఇష్టం లేదు, నాకు అంత టైం లేదు, ఒకే ఒక కోరిక, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. అండ్ డాక్టర్ అయ్యాడు. కానీ దేర్ ఇస్ ఎంప్టీనెస్ ఇన్ మై హార్ట్ అంటున్నాడు. తర్వాత డబ్బు సంపాదించాడు, స్టిల్ ఎంప్టీనెస్ ఈజ్ దేర్. కనుక నేను పెద్ద హాస్పిటల్ కట్టాలి అనుకున్నాను, కట్టాను, ఇంకా నాలో వెలితి అలాగే ఉంటుంది. ఫాదర్ గారండి నేనేం చెయ్యాలి అన్నారట. ఫాదర్ గారు ఈ వాక్యాన్ని చదివి వినిపించారట. మరియమ్మ యోసేపులు బాలయేసును కోల్పోయినప్పుడు బాలయేసు కోసం వాళ్ళు వెతికారు. నీవు సంతోషం కోసం వెతుకుతున్నావు, మీనింగ్ కోసం వెతుకుతున్నావు. నీ హృదయంలో, నీ జీవితంలో ఒక తెలియని ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. అంటే ఆ ఎంప్టీనెస్ ఫిల్ అవ్వాలంటే నీ గోల్ రీచ్ అయితే అవ్వదు. పేరు ప్రఖ్యాతులు వస్తే ఆ ఎంప్టీనెస్ ఫిల్ అవ్వదు. లాభాలు వస్తే, డబ్బులు వస్తే ఎంప్టీనెస్ ఫిల్ అవ్వదు.
There is only one and only way where that emptiness can be fulfilled or filled is only through God, through Christ, through Jesus. St. Augustine అంటాడు, ఓ లార్డ్, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. ప్రభువా, మా జీవితాలకు విశ్రాంతి లేదు, నీ యందు మేము విశ్రాంతి కనుగొనేంత వరకు. దేవుని యందు బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ సంతోషం కొరకు, మీ ఆనందం కొరకు, మీ సమాధానం కొరకు, మీ యొక్క సక్సెస్ విజయము కొరకు, మీ యొక్క జీవిత పరమార్థం కొరకు వెతకకండి మీ ఇంటిలో, మీ కుటుంబంలో వెతకకండి, మీ బంధువులలో, చుట్టాలలో వెతకకండి, లోక వ్యామోహాలలో, శారీరక వాంఛలలో వెతకకండి, సంపదలో, కీర్తి ప్రతిష్టలలో. ఎక్కడ దొరకదు, ఒక్క దగ్గర దొరుకుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ జీసస్, త్రూ జీసస్. యేసు ప్రభునిలోనే, యేసు ప్రభుని ద్వారానే. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 15:5లో నేను లేకుండా మీరేమియు చెయ్యజాలరు. ప్రియమైన సహోదరుడా, వేర్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ మీనింగ్ ఇన్ లైఫ్? నీవు ఎక్కడ వెతుకుతున్నావయ్యా? నీవెక్కడ వెతుకుతున్నావు? జీవిత అర్థం కొరకు, జీవిత పరమార్థం కొరకు, జీవిత సంతోషం కొరకు ఎక్కడ వెతుకుతూ ఉన్నావు? ఎక్కడ వెతకండి. వారు వెతికి వేసారిన తర్వాత అక్కడ మాత్రం వాళ్ళు కనుగొన్నారు. అక్కడే మనము దేవాలయంలో కనుగొంటాం, దేవునిలో కనుగొంటాం, యేసులో కనుగొంటాం సంతోషం, యేసులో కనుగొంటాం ఆనందం, యేసులో కనుగొంటాం జీవిత పరమార్థం. యేసయ్యను విడిచిపెట్టావా, యు విల్ లూజ్ ఎవ్రీథింగ్. యు విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. దేవుని యందు ప్రియులారా, జీసస్ కెనాట్ బి అన్ ఆప్షన్. జీసస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. దేవుని యందు ప్రియులారా, అటువంటి జీవితం మనము జీవించాలి. 3 సందేశాలు చెప్పాను, 3 సందేశాలు. కుటుంబం మొత్తం దేవుని సన్నిధికి రావడానికి కుంటి సాకులు వెతక్కండి. భార్యాభర్తలు కష్ట సమయాలలో నింద అవమానాలకు తావివ్వకండి. ఇక జీవితాన్ని సాధించాలని బయలుదేరుతున్న ఓ యవ్వనుడా, సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకో, ద మీనింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ జీసస్, విత్ జీసస్. యేసు లేకుండా జీవితంలో ఏది సాధించినా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని నీవు పొందుకోలేవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూర్చుని ఏదో పని చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ దగ్గర నిల్చొని, వెనకాతలు నిల్చొని జుత్తుని ఇలాగిలాగా జడ వేస్తుంది అనమాట. చిన్నపిల్ల సరదాగా వేస్తూ అంటుంది, అమ్మా నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయమ్మా కొన్ని అన్నది. అవునా అన్నది. ఎందుకమ్మా తెల్లవి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, ఎందుకమ్మా అంటే వాళ్ళ అమ్మకు మంచి అవకాశం దొరికింది. ఏంటి, నా కూతురికి మంచి సమ్మజ్జింపు చెప్తానని ముందుకు పిలిచి, అమ్మా నీకు ఈ విషయం తెలుసా, నువ్వు ఎప్పుడైతే నన్ను బాధ పెడతావో, నువ్వు ఎప్పుడైతే నా మాట వినవో, అప్పుడు నా తల ఒకటి తెల్లగా అయిపోతుంది. ఎన్నున్నాయో చూడు, అన్నిసార్లు నన్ను బాధ పెట్టావన్నమాట, అన్నిసార్లు నేను చెప్పిన మాట వినలేదన్నమాట, కనుక ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వింటావా అని అన్నది. ఆ పిల్ల ఏమన్నది, అది సరే కానీ మరి అమ్మమ్మ తల ఎందుకమ్మా అన్నీ తెల్లగా ఉన్నాయి అంటే ఈవిడ అసలు వాళ్ళ అమ్మమ్మని 24 గంటలు బాధ పెడుతుందన్నమాట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో తల్లిదండ్రులు ఆదర్శప్రాయులుగా ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన కుటుంబాల్లో ఉండాలి, తప్పనిసరిగా ఉండవలసిన 4 అంశాలు. కుటుంబంలో తప్పనిసరిగా ఉండవలసిన 4 అంశాలు. అట్ ద సేమ్ టైం ఈ 4 అంశాలు దివ్య పూజాబలిలో ఉన్నాయి. దివ్య పూజాబలిలో జరిగే కార్యక్రమాలు ఏంటంటే, నెంబర్ 1 అడొరేషన్, ఆరాధన.
నెంబర్ 2 థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. నెంబర్ 3 పిటిషన్, దేవా నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, విన్నప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. నెంబర్ 4 సాటిస్ఫాక్షన్, పాప పరిహారము. నేను పాపిని, ఇంకెప్పుడు పాపాలు చేసి నా తప్పు, నా గొప్ప తప్పు అని చెప్తున్నాను. సో 4 అంశాలు ఉన్నాయి దివ్య పూజాబలిలో జరిగే 4 అంశాలు. దేవునికి ఆరాధన, దేవునికి వందనాలు చెప్పుట, దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయుట, 4వది దేవుని క్షమాపణ అడుగుట. దేవుని యందు ప్రియులారా, దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి అంటే పూజ అయిపోలేదు. ఇక్కడ పూజ అయితే అయ్యింది, కానీ ఈ పూజ మీ ఇంటిలో కూడా కొనసాగాలి. ఎలా కొనసాగాలి? ఈ ఆరాధన మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఈ కృతజ్ఞత మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఈ పాప క్షమాపణ మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఈ విజ్ఞాపన ప్రార్థన మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఎలాగండి అంటే మన ఇంటిలో కూడా ఈ 4 అంశాలు ఉండాలి. మొట్టమొదటిది ఐ యామ్ సారీ అని చెప్పాలి. భర్త భార్య ఒకరినొకరు ఐ యామ్ సారీ అని చెప్పగలగాలి. ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పగలగాలి. విన్నప ప్రార్థన, క్షమాపణ ప్రార్థన, విన్నప ప్రార్థన, కృతజ్ఞత, థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ ఫుడ్, థ్యాంక్ యూ అని చెప్పగలగాలి. 4వది అడరేషన్, ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మై చిల్డ్రన్ అంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 దివ్య పూజాబల్లో జరిగేవే మన ఇంటిలో జరిగితే మన కుటుంబాలు తిరు కుటుంబాలుగా మారిపోతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 4 మంత్రాలు, ఈ 4 మాటలు కాదు, ఇది మంత్రాలు. ఈ 4 మాటలు కాదు, ఇవి మహాశక్తి కలిగినటువంటి ఆయుధాలు. ఐ యామ్ సారీ, డిస్కషన్ ఓవర్, ఇంకే డిస్కషన్ ఉండదు. ఒక్క మాటతో డిస్కషన్ ఈజ్ క్లోజ్డ్. ఇది మనం నేర్చుకోవాలి దేవుని యందు ప్రియులారా. ఇంటిలో గొడవలు వచ్చినప్పుడు నేర్చుకోండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఒక్క మాట ఐ యామ్ సారీ చెప్తే అక్కడితో క్లోజ్ అయిపోద్ది మ్యాటర్. సారీ చెప్పాగా, పోనీలే జాగ్రత్తగా ఉండు, అయిపోయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, మళ్ళీ ఇటువంటి తప్పులు చేయను. థ్యాంక్ యూ, ప్రతిదానికి కూడా తల్లిదండ్రులకి వాళ్ళు ఏదో కానుకిస్తారు, కనీసం థ్యాంక్ యూ చెప్పకుండా పట్టుకెళ్ళిపోతారంటారు పిల్లలు. థ్యాంక్ యూ కూడా చెప్పరు. తండ్రి ఎన్ని కష్టాలు పడతాడో పిల్లల కోసం, లేదా భార్య కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్ని బాధలు పడతాడో. చైనాలో ఏం చేస్తారు తెలుసా? స్కూల్ పిల్లలకి వీడియో పెడతారు. స్కూల్ క్లాస్ రూమ్లో, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా, క్లాస్ రూమ్లో ఒక పాప వస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏ ఉద్యోగం చేస్తారో స్కూల్ యాజమాన్యం వాళ్ళు కనుగొని ఎంక్వైరీ చేసి అతను బస్తాలు మోస్తుంటే అవన్నీ కూడా టీవీలో వేసి మీ నాన్నగారు ఎటువంటి కష్టమైన పనులు చేస్తున్నాడో చూడు అంటారు. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దెబ్బకి బుద్ధి తెచ్చుకొని బాగా చదువుకుంటుంది, అల్లరి చేయదు. అలాగే ప్రతి ఒక్క పిల్లకి కూడా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎటువంటి కష్టమైన పనులు చేస్తున్నారో వాళ్ళ కళ్ళగట్టినట్లు స్క్రీన్ మీద చూపిస్తారట. పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలిస్తే ఎప్పుడు వాళ్ళ పాదాలను విడిచిపెట్టవు. ఎన్ని త్యాగాలు చేశారో మీకోసం, ఎన్ని వదులుకున్నారో మీకోసం. కనుక తల్లిదండ్రులను ఆరాధించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళని ప్రేమించండి, థ్యాంక్ యూ చెప్పండి. ఇంకంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు చేసే మంచి వంట వండి పెట్టినా యూ షుడ్ బి ఏబుల్. మన ఇంట్లో థ్యాంక్స్ చెప్పడానికి సిగ్గుపడతాం. దౌర్భాగ్యం. మన ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు దౌర్భాగ్యం. థ్యాంక్ యూ చెప్పడానికి సిగ్గే, ఐ లవ్ యూ చెప్పడానికి సిగ్గే, హగ్ ఇవ్వడానికి సిగ్గే. మన పిల్లలకి మనం ఎప్పుడు కౌగులించుకొని తెలుసా? బట్ వేరేజ్ ఇన్ అమెరికన్ కంట్రీస్ పిల్లల్ని కౌగులించుకోవడం ప్రతిసారి చేస్తారు. కేరళలో, ఇతర దేశంలో ఎవ్రీ టైమ్ దే హగ్, ప్రతిసారి దే ఒకళ్ళు హగ్ చేసుకుంటారు. మన దగ్గర ఆ యొక్క హగ్, ఆలింగనం లేదు మన పిల్లలకు.
జస్ట్ చెక్. నీ తల్లి నీ పిల్లవాడిని కౌగిలించుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడో పుట్టినప్పుడు హగ్ చేసుకొని కింద పడేసిన తర్వాత ఎప్పుడూ హగ్ చేసుకోలేదు. నాకు తెలిసి యూ నెవర్ హగ్డ్ యువర్ చిల్డ్రన్. అందులోనే ప్రేమ కదా, అందులోనే ఓదార్పు కదా, అందులోనే స్వస్థత కదా. కనుక దేవుని యందు ప్రియులారా, ఇంటిలో ఈ 4 అంశాలు: అడరేషన్, థ్యాంక్స్ గివింగ్, పిటిషన్, సాటిస్ఫాక్షన్. అలాగే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ పేరెంట్స్, ఐ లవ్ యూ చిల్డ్రన్ అన్న మాటలతో మన కుటుంబాలు జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. అలా పరిశుద్ధ కుటుంబంగా, తిరుపుటంగా జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున